ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ ధనధాన్య సమృద్ధిం మే కుబేరాయ నమః. కుబేరుల వారు మనకి ఎంత ధనం ఇస్తే అంత మనకి ప్రయోజనం. అదృష్ట యోగాలు, ఆనంద యోగాలు ఉంటాయి. అనేక రకాల ఆటంకాలు దాదాపుగా ప్రజా జీవితంలో గాని బంధాల్లో గాని 90% మీకు అనుకూలవంతమైన ఫలితాలు పొందాలంటే ధనమేరా అన్నిటికీ మూలం. అటువంటి ధన ప్రాప్తి కొరకు ఉద్యోగం తపన, వ్యాపార తపన. కొద్దిమంది ఇప్పుడు ఈ మధ్య అంటే కరోనా తర్వాత నుంచి షేర్ మార్కెట్ వెల్లువ బ్రహ్మాండం కనబడుతోంది. దానివల్ల అందరూ కూడా 190 రూపాయలు కట్టండి, 90 రూపాయలు కట్టండి, ఎక్కడెక్కడ మార్కెట్లో పెట్టాలి, మార్కెట్ ని బాగా పరిశీలిస్తారు, పడిపోయినప్పుడు తీసుకుంటున్నారు, పెరిగినప్పుడు తీసుకోవట్లేరు అనేటువంటి మాటలు పాటలు తూటాలు. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం మనం. అలాగే మరి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కూడా మనం ఎందుకు ఇది చెప్పకూడదు? జ్యోతిష శాస్త్రంలో చెప్పనటువంటి విషయాలు ఏమి లేవు. మీకు ధనస్థానము, లాభస్థానం రెండు ఉన్నాయి. లాభం అంటే అనేక రకాల లాభాలు పొందుకోవడం, ఆనందాన్ని పొందుకోవడం. ధనస్థానం అంటే లగ్నం నుంచి 2వ స్థానం. స్వామి గురుగారు మీరు ఎలా చూస్తారండి మరి అంటే, నేను ఏ రోజైతే స్టాక్ మార్కెట్ ప్రారంభమవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫిబ్రవరి 2వ వారంలో నేను తీసుకున్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 10వ తేదీ నుంచి 14వ తేదీ, ఫిబ్రవరిలో 10వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఈ 10వ తేదీ ఉదయం సూర్యోదయ సమయంలో లగ్నం ఏమవుతుంది, ఆ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు, అష్టమాధిపతి ఎవరు, ఆ లెక్క ప్రకారంగాను ఈరోజు గోచార జన్మజాతకాన్ని వేసుకొని అష్టక వరకు చూస్తాను నేను. ఎందుకంటే కొంతమంది జ్యోతిష్య పండితులకు కూడా ఇలాగ పరిశీలించమని చెప్తున్నాను నేను. అష్టక వరకు పరిశీలించండి. అష్టక వర్గులో ద్వితీయ, లగ్న, షష్టమ, అష్టమ, వ్యయ, లాభాలు పరిశీలించండి. ఇక నవాంశకు రండి. నవాంశలు కూడా అలాగే చూసే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ధనాధిపతి నవాంశులు ఎక్కడున్నాడు, ఈ జన్మ లగ్నంలో ఉన్నటువంటి 10వ తేదీ ఉదయ లగ్న కాలంలో వచ్చినటువంటి ప్రశ్న లగ్నంలో లాభాధిపతి ఎక్కడున్నాడు, ఏ నవాంశలో ఉన్నాడు, ఏ గ్రహ దృష్టి కనబడుతోంది, ఇంత పరిశీలన చేస్తే తప్పకుండా కొంతవరకైనా మనం మంచి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలు ఇవ్వే ప్రయత్నం జరుగుతుంది. అందులో శుక్రుడేమో ఈ ఫార్మా సంబంధానికి కారకుడు, ఇనుము రాగి దానికేమో కుజుడు కారకుడు, బంగారానికి గురుడు కారకుడు. అలాగే ఐటీ సెక్టార్లో శుక్రుడు, కుజుడు, శని 3 కారకులు. అలాగే ఫార్మా ఇంట్లోకి వచ్చేసరికంటే మెడికల్ సంబంధించిన విషయాలకు వచ్చేస్తే శుక్రుడు, బుధుడు మరియు శని కారకులు అవుతారు. రాహు కూడా కారకుడే. అలాగే మనకి ఇన్సూరెన్స్ సంబంధించిన వాటికి రాహు, శని కారకులు అవుతారు. ఇలా మనము పరిశీలన, ప్రతి ఒక్కటి పరిశోధన, ఇలా పరిశోధన చేయడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గత వారంలో కొంతమంది చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి చాలా సంతోషంగా నాకు సమాధానం చెప్పారు, మెసేజ్ చేశారు. అందరికి సంతోషంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, తప్పనిసరిగా మీ అందరూ ఏదైనా సరే లాభము నష్టం వచ్చిన విషయాన్ని నాకు వివరంగా చెప్పగలిగితే నేను ఇంకా పరిశోధనలో ముందుకు వెళ్ళి మీకు మంచి మంచి విషయాల్ని, ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు నేను కూడా కొంత తోడ్పాటు అందించే ప్రయత్నం, సూచించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ సూచన తీసుకొని మీ అనుభవాన్ని, పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టి మీరు లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఈ వారంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి సాంకేతికపరమైనవి, జ్యోతిష్యపరమైనటువంటి విషయాల్ని కలగలుపుతూ నేను చెప్తున్నటువంటి ఫలితాలు, షేర్ మార్కెట్ ఎలా ఉండబోతున్న విషయంలో తప్పకుండా మనకి ఈ వారంలో కొంతవరకు సానుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మనకి భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12వ తేదీకి మనకి కొన్ని రెపో రేట్లు, వడ్డీ రేట్ల గురించి ఒక మంచి ప్రకటన చేసే అవకాశం ఉంది. గత బడ్జెట్ లో వచ్చినటువంటి ప్రకటనే మంచి ప్రకంపన చుట్టింది. 1-2 రోజులు నష్టాలు పొందుకున్న మరి 10వ తేదీ నుంచి తప్పకుండా ఆర్బీఐ ఏమి సూచిస్తున్న విషయంలో, రెపో రేట్ ఎలా ఉంటుంది, సో వడ్డీ రేట్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో తప్పకుండా ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. కనుక మన యొక్క మార్కెట్లకి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఓవరాల్ గా పాజిటివ్ గా ఉండేవి. అంటే ఏషియన్ మార్కెట్ యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆర్బీఐ ప్రకటించేటువంటి కొన్ని ఆర్థిక విధానాలు మంచి లాభాన్ని, ప్రశాంతతని, మనకి అదృష్టాన్ని కలిగించే అవకాశం. కాబట్టి తప్పకుండా మనకి ఉన్నది 12వ తేదీ, ఫిబ్రవరి 12వ తేదీ ఆర్బీఐ మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి మనకి ఒక షేర్ మార్కెట్ ఊపందుకునే అవకాశం కనబడుతుంది, అందులో సందేహం అక్కర్లేదు. దానివల్లను అలాగే అంతర్జాతీయ మార్కెట్, ట్రంప్ గారి టెంపర్తనం అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, గత వారంలో దాదాపు తెలిసి సోమవారం రోజున మనకు కొంత టెన్షన్ క్రియేట్ చేసినప్పటికీ తదుపరి మనకి లాభాల పంట పండుకున్నాం. వాళ్ళు ఎవరెటువంటి చేసినా భారతదేశం యొక్క అంతర్గత ఆర్థిక విధానాలు మనకి మంచి లాభాన్ని కలిగించబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ట్రంప్ గారి ఫలితాల వల్ల కూడా పెద్దగా మనకి
ఉడగూడేది ఏం లేదు, దానివల్ల పెద్ద నష్టపోయినా మనం కంగారు పడుతున్నాం అంతే. అంతర్జాతీయంలో వాళ్ళు కంగారు పడవచ్చు. ఎలాగో చైనా మార్కెట్ గత వారంలో 1-2 నడవలేదు అనుకుంటా, వారికి న్యూ ఇయర్ దొరికింది కాబట్టి అది జరగలేదు, మనకి తెలిసిన విషయమే. కాబట్టి జపాన్ మార్కెట్ బ్రహ్మాండంగా జరిగింది. యూరోపియన్ మార్కెట్ కూడా బాగా పనిచేశాయి, వాటి వల్ల కూడా అనుకూలంగా ఉంది మనకి. అలా చూసినట్టయితే కొంతవరకు యూరోపియన్ మార్కెట్ FTSE కానివ్వండి, డాక్స్ కానివ్వండి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించాయి. అలాగే మనకు జపానీస్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మంచి లాభాలు పొందుకున్నాయి. అటువంటి షేర్స్, ఇంటర్నేషనల్ మార్కెట్ షేర్స్ కూడా లాభాలు పొందుకున్నాయి. ఈ యొక్క రూపాయి మారకపు విలువ కొంత క్షీణత కలిగి ఈ డాలర్ కొంత ప్రయోజనాన్ని పొందుకుంది. కాబట్టి కొన్ని రోజులు అంటే ముఖ్యంగా ఈ ఐటీ సెక్టార్లు కాకుండా ఇన్సూరెన్స్ సెక్టార్ల మీద కొంత ఎఫెక్ట్ పడ్డ విషయం వాస్తవం. అది మనకి కొద్దిగా రూపాయి క్షీణత వల్ల కొంత నష్టపోయే అవకాశం ఈ ఇన్సూరెన్స్ సంబంధమైన షేర్లలో మీకు ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గ్లోబల్ మార్కెట్ నథింగ్ బట్ డోజాన్ అండ్ S&P, ఈ 2 మార్కెట్లు కూడా మనకి ఈ వారంలో మంచి లాభాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. తప్పకుండా వాటి వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ షేర్స్ కూడా కొనడం మీకు మంచిదే, శుభాన్ని కలిగిస్తుంది. ఆ విషయం మర్చిపోవద్దు. మంగళ బుధవారాల్లో ఈ S&P సంబంధించినటువంటి షేర్స్ కొన్నట్టయితే మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా బలంగా కనబడుతున్నాయి. ఇక ముఖ్యమైనది మనకి ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసంలోనే ఆల్మోస్ట్ అందరూ ఈ 12, 13, 14 తేదీలలోనే తప్పకుండా అన్ని సాఫ్ట్వేర్ రంగ సంబంధమైనటువంటి కంపెనీలన్నీ కూడా త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తుంటారు. అన్ని కూడా లాభాలు చూపించే అవకాశం ఉంది. ప్రతి ఐటీ కంపెనీకి లాభాలే వచ్చాయి. కాబట్టి అవి కూడా మనకి మంచి ప్రయోజనాన్ని కలిగించి సాఫ్ట్వేర్ సంబంధించిన షేర్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. తప్పకుండా సాఫ్ట్వేర్ రంగ షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చును, లాభకరంగా ఉంటుంది. అలాగే ఈ ఫార్మా సంబంధమైనటువంటివి మనకి ఈ దేశంలో మనకి ఫార్మా సంబంధమైన షేర్స్ లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఎందుకంటే అవి కూడా మంచి లాభాలు, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, అరోబిందో కానివ్వండి, ఇంకేదైనా మెడికల్ సంబంధించిన ఫార్మా కంపెనీలన్నీ కూడా లాభాలను చూపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా మనకి ఈ ఫార్మా సంబంధ షేర్స్ కూడా లాభాలు పొందిన అవకాశం. అంటే సాఫ్ట్వేర్ రంగంలో హైలైట్ లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీరు ఫార్మా షేర్స్ కొని ప్రయత్నించండి. ఇన్సూరెన్స్ వాటి జోలికి వెళ్ళకపోవడం ఈ వారం మంచిదిగా చెప్పబడుతుంది. ఏ 1-2 రోజులు మీకు లాభం కలిగించిన తర్వాత నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ సంబంధ షేర్లు మీరు కొనుగోలు చేయకపోవడం మంచిది. అలాగే మీరు తప్పకుండా టెక్ మహీంద్రా కానివ్వండి, తర్వాత HCL టెక్నాలజీ కానివ్వండి, అలాంటి షేర్స్లలో మీరు సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడి పెట్టినా, టాటా వంటి వాటిలో పెట్టుబడి పెట్టినా లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలం కనబడుతున్నాయి. కాబట్టి మీరు అటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ICICI బ్యాంకులలో కానివ్వండి, HDFC కానివ్వండి, ప్రుడెన్షియల్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ వాటిలో కానివ్వండి, లేదా అంటే PNB అనే బ్యాంకు సంబంధించిన షేర్స్ కూడా కొనుగోలు చేయడం వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభయోగాలే కనపడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కాస్త కనిపించిన ఏషియన్ మార్కెట్స్ యొక్క ప్రభావం మన మీద చాలా బాగుంటుంది కనుక అందులో భారతదేశం యొక్క స్థిరమైనటువంటి ఆర్థిక విధానాలు, RBI ఇచ్చినటువంటి తాయిలాలు మనకి మంచి మార్కెట్ వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం భయపడక్కర్లేదు. తప్పకుండా మీరు మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. మిగిలిన షేర్స్ ఇప్పుడు IT, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టర్ తప్ప మిగిలిన షేర్స్ కొద్దిగా మీకు అంతగా ఉపయోగపడేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవచ్చు. మరి మొత్తం మీద గురుగారు ఈ షేర్ మార్కెట్ లో సెన్సెక్స్ ఎంత వరకు వెళ్ళవచ్చును అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. సెన్సెక్స్ నా యొక్క అంచనా ప్రకారం, అంటే నేను చూసినటువంటి జాతక పరిశీలనలో, అంటే ఆ రోజువారీ గోచార ఫలితాల్లో గ్రహస్థితిని బట్టి 79,000 నుంచి 79,500 బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఉండగలిగే అవకాశం కనబడుతోంది. అలాగే నిఫ్టీ 23,850-900 వరకు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది. తప్పకుండా అంటే ఓవరాల్ గా నిఫ్టీ మనకి 23,500 నుంచి 23,900, 950 లేదా 24,000 వరకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. నిఫ్టీకి అటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మనకి లాభాలు పొందుకునే శుభ తరుణంగా కనబడుతోంది. తప్పకుండా మీరు పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. మరి ఏ రాశుల వారికి లాభము, ఏ రాశుల నష్టము అని చెప్పే విషయంలో మనము మేషరాశి వారు కాస్త షేర్ మార్కెట్ కి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీరికి అంత అనుకూలమైనతోనే శుభయోగం కాదు. అలాగే కుంభరాశి వారు కూడా ఏమాత్రం మీకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఈ 2 రాశుల వారు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక, తుల, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి వాళ్ళు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. డే ట్రేడింగ్ లో పాలు పంచుకోకూడదు. ఇక వృషభం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు. వృషభము, మిథునము, సింహము, కన్య,
ధనుసు రాశుల వారికి చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. డే ట్రేడింగ్ పెట్టుబడి పెట్టవచ్చు, మంచి లాభాల పంట పండే అవకాశం ఉంది. తప్పకుండా మీరు అదృష్టవంతులుగా చెప్పబడుతోంది. కాబట్టి చెప్పినటువంటి విషయాల్ని అవగతం చేసుకుంటూ స్వీయ పరిశీలన, పెద్దల యొక్క సూచనలు తీసుకొని తప్పకుండా మీ అనుభవాన్ని రంగరిస్తూ అందులో పెట్టుబడి పెట్టి అష్టైశ్వర్య ప్రాప్తి దాదాపుగా 20 నుంచి 30 కోట్ల ధనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.